హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మో ఎడ్యుకేషనల్ అకాడమీ. ఎవరైతే IC38 ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం చాప్టర్ 4కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది అందించడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. 4th చాప్టర్ వచ్చేసి బీమా ఏజెంట్లు రెగ్యులేటరీ కోణాలు. బీమా ఏజెంట్ల నియామక నియంత్రణ 2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. బీమా ఏజెంట్ అనగా బీమా పాలసీల స్వీకరింపు, కొనసాగింపు, పునరుద్ధరణ మొదలగు వాటికి సంబంధించిన వ్యాపారాన్ని స్వీకరించే ఉద్దేశం కోసం బీమా సంస్థచే నియమింపబడిన వ్యక్తి అని అర్థం. అదేవిధంగా కొన్ని ముఖ్య పదాలు ఉన్నాయి: చట్టం, నియమలేఖ, అప్లెట్ అధికారి, అథారిటీ, ఉమ్మడి బీమా ఏజెంట్, ఏజెంట్ల జాబితా హోదా కలిగిన అధికారి, పరీక్ష సంస్థ, మోనోలైన్ బీమా సంస్థ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ అనబడే పేర్లతో నిర్వచనాలు ఉన్నాయి. బీమా ఏజెంట్ బీమా సంస్థ ద్వారా నియమించబడతాడు. బీమా వ్యాపారాన్ని అభ్యర్థించి స్వీకరించడానికి అవసరమైన అవగాహన, సేవలు అందించడానికి కావలసిన సామర్థ్యం కలిగి ఉండాలి. ఏజెన్సీ నియామక లేఖలో బీమా ఏజెంట్గా నియామకాన్ని, పనితీరును నిర్వహించే నిబంధనలు కలిగిన నియమాలను, ప్రవర్తనా నియమావళిని కలిగి ఉంటాయి. ఏజెంట్ నియామకం జరిగిన 1 వారం రోజుల్లో లేఖ బట్వాడా జరుగుతుంది. ఉమ్మడి బీమా ఏజెంట్ నియామకం. ఉమ్మడి ఇన్సూరెన్స్ ఏజెంట్గా నియామకం కోరుతున్న దరఖాస్తుదారులకు సంబంధిత జీవిత, సాధారణ ఆరోగ్య బీమా లేదా మోనోలైన్ బీమా సంస్థ హోదా కలిగిన అధికారికి, కంపోజిట్ ఏజెన్సీ అధికారికి పత్రం 1B ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. బీమా ఏజెన్సీ పరీక్షలు. బీమా ఏజెంట్గా నియామకం కోసం అర్హత పొందిన అధికారి రూపొందించిన నిర్ణీత పాఠ్యక్రమం ఆధారంగా బీమా ఏజెంట్స్ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. ఉత్తీర్ణత సాధించిన వ్యక్తి 12 నెలల పాటు అమలులో ఉండే విధంగా షరతులతో కూడిన ఉత్తీర్ణతతో కూడిన ధ్రువపత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఏజెంట్ల ప్రవర్తనా నియమావళి. నియమించబడిన ప్రతి ఏజెంట్ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలి. 1. తాను పనిచేసే బీమా సంస్థకు ఏజెంట్గా ఉన్నామని గుర్తింపుతో ఉండాలి. 2. అవసరమైన చోట ఏజెన్సీ గుర్తింపు కార్డును, నియామక లేఖను చూపించాలి. ప్రతిపాదిత పత్రాలను చేయవలసిన సందర్భాలలో అవసరమైన దస్తావేజులను పొందాలి. పాలసీదారులకు తగు సూచనలు, సలహాలను సమర్థవంతంగా ఇవ్వాలి. చేయకూడనివి: బీమా సంస్థల సూచనలు, అభిష్టాలకు విరుద్ధంగా ఏ కార్యము ఏజెంట్లు చేయకూడదు. తప్పుడు సమాచారం సమర్పించేలా పాలసీదారునకు సహకరించకూడదు, ప్రవర్తించకూడదు. బీమా కాంట్రాక్టు కింద లబ్ధిదారు నుంచి ప్రతిఫల వాటాను డిమాండ్ చేయడం, స్వీకరించడం చేయకూడదు. బీమా చట్టం 1938లోని అంశాలకు విరుద్ధంగా పనిచేసిన ఏజెంట్లకు ₹1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని గ్రహించాలి. నియమావళి. ఏజెన్సీ రద్దు విధానం. 8వ నియంత్రణలో సూచించబడిన ప్రవర్తనా నియమావళికి పట్టుబడితే ఏజెంట్ నియామకం సస్పెండ్ చేయబడుతుంది. బీమా సంస్థ నిర్మించిన బీమా ఏజెంట్ తన బీమా సంస్థతో తన ఏజెన్సీని సరెండర్ చేయాలని కోరుకునే సందర్భంలో తన వద్ద గల తన నియామకం గుర్తింపు కార్డు బీమా సంస్థ అధికారికి సమర్పించుకోవాలి. బీమా ఏజెంట్ సర్వీస్లో ఉన్నంతకాలం నియామకం రద్దు చేయబడిన 5 ఏళ్ల కాలం వరకు ఏజెంట్ తాలూకా రికార్డులను బీమా సంస్థ పొందుపరచాలి.